హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక కొత్త స్నాక్ ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటా అని చూస్తున్నారు కదా. ఈ విధంగా గోధుమ పిండితో ఒక పెద్ద సైజ్ చపాతీ లాగా చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా అయితే గ్లాస్తో ఘాట్లు పెట్టుకుంటే ఇలా చిన్న చిన్న పూరీలాగా అవుతాయండి. వీటిని అనేది నేను చూపిస్తున్న విధంగా అమర్చుకొని ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఆ రెక్కలు అనేవి నేను చూపిస్తున్న విధంగా అయితే ఒక్కొక్కటిగా అయితే ఈ విధంగా తీస్తే మంచి గులాబీ పువ్వులు అయితే రెడీ అవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక్కొక్క రెక్క అనేది విప్పుకున్నట్టయితే మంచి సైజులో ఉండే గులాబీ పువ్వులు అయితే రెడీ అయితే మొత్తం పిండిని ఈ విధంగా అన్ని గులాబీ పూలు అయితే చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ విధంగా ఒక్కొక్కటిగా గులాబీ పూలు మొత్తం ఆయిల్లో చిన్నగా వేసుకోవాలండి. ఎందుకంటే రెక్కలు అనేది ఖరాబు కాకుండా ఉండడం కోసం ఈ విధంగా చిన్నగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతున్న వాటిని రెండు వైపులా మంచి గోల్డెన్ రంగులో వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే మరొక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం బెల్లం అనేది వేసుకొని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని బెల్లాన్ని అయితే మొత్తాన్ని కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగిన బెల్లంలో 2 యాలకులు కూడా వేసి మంచి పాకం వచ్చేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పాకం రెడీ అయ్యే టైంకి అందులో కొంచెం ఫుడ్ కలర్ అనేది కలుపుకుంటే ఈ విధంగా పాకం అనేది సిద్ధమవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబీ పూలు మొత్తం వేసి మంచిగా కలుపుకుంటే పాకం అనేది ఆ గులాబీ పూలు అనేది పీల్చుకొని ఎమ్మి టేస్ట్లో సూపర్ అదిరిపోయే టేస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీకు కూడా నోరూరుతుంది కదా. ఎందుకు మరి ఆలస్యం, ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.